సార్ మీరేం మాట్లాడాలనుకుంటున్నారు చెప్పనా? చెప్పుకో చూద్దాం. నాకు ఒక మంచి అబ్బాయిని చూశారు, కరెక్టా? ఎలా కనిపెట్టేశా? దట్ ఈస్ సుబి. సరే చెప్పండి, అబ్బాయి ఏం చేస్తున్నాడు? నా సీనియర్ ఫ్రెండ్ కొడుకు, ఎన్ఆర్ఐ. వైజాగ్ లో 2 ఇళ్లున్నాయి. ఆ కుర్రాడు చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. వెరీ టాలెంటెడ్, అందంగా ఉంటాడు. అందుకే నిన్ను అడగకుండా నీ డీటెయిల్స్ అన్ని ఫోటోలు కూడా ఈమెయిల్ చేశా. వాళ్ళ ఫ్యామిలీలో నువ్వు అందరికీ నచ్చావు. అందుకే పోయిన వారం 3 సార్లు మన బ్యాంక్కి నీ పర్మిషన్ లేకుండానే చూసి వెళ్ళాడు. నీ సమాధానం కోసం వెయిటింగ్. మీరేమనుకుంటున్నారు సార్? ఇది జరిగితే నేను చాలా సంతోషపడతాను. చాలా మంచి ఫ్యామిలీ, బుద్ధిమంతుడు. ఇది మిస్ చేసుకోకూడదని నేను అనుకుంటున్నాను. బాయ్ సార్. బాయ్. నేను కూడా మీతో దీని గురించి మాట్లాడదాం అనుకున్నా, ఈరోజు వద్దు. సారీ సార్, వినోద్ గారి గర్ల్ ఫ్రెండ్ వచ్చారు. ఎక్కడెక్కడ? ఎప్పుడైనా ఆఫీస్ టైంలో పర్సనల్ పనులు చేస్తే బాగుపడరు. అవును సార్. ఎక్కడా? హాయ్. ఏంటి హాయ్? నీ దగ్గర లవ్ చెప్పి 1 వీక్ అయింది. నువ్వే కనిపెట్టేస్తావు అనుకున్నాను. లేదు, నేనే వచ్చాను. ఈ రోజుల్లో మంచి ఫిగర్ దొరకడం ఎంత కష్టం తెలుసా? అయ్యయ్యో, చాలా చాలా కష్టం సిస్టర్. నేను వెతికి వెతికి విసిగిపోయి చివరికి దక్కిందే సూపర్ ఫిగర్ అని అడ్జస్ట్ అయిపోయాను. ఒకవేళ నీ ఫ్రెండ్కి నేను మంచి ఫిగర్లా లేనేమో. నువ్వు మంచి ఫిగర్ ఫిక్స్ అయ్యాను కనుకే నీకోసం వారం నుంచి మాల్, సబ్వే, ఆఫీస్ అన్ని వెతికి వెతికి చూడు, హైట్ కూడా 1 ఇంచ్ తగ్గిపోయాను. అలాగా? సరే, మన ఇద్దరం ఫస్ట్ టైం ఎక్కడ మీట్ అయ్యామని గుర్తుందా? ఫస్ట్ టైం సబ్వేలోనే. లేదు, అంతకంటే ముందు. అంతకంటే ముందా? మీట్ అవ్వలేదే. మే 5th ఏ రోజని తెలుసా? మే 5th అంటే కార్ల్ మార్క్స్ బర్త్డే. అయ్యో, ఆ రోజే మన ఇద్దరం ఫస్ట్ టైం కలుసుకున్నాం. ఇక్కడ ఎవరైనా సారీ చెప్పడానికి చూడే వాళ్ళు ఉన్నారా? హలో అమ్మా, చెప్పాను కదా గ్రూప్ స్టడీలో ఉన్నానని. అలాగే వచ్చేస్తాను, టెన్షన్ అవ్వకమ్మా, వచ్చేస్తానన్నాను కదా. విను, నన్ను క్షమించమ్మా. ఏంట్రా? నేను పెద్ద తప్పు చేశాను. నన్ను ఎంత మంచి పిల్లాడు అనుకుంటాను, కానీ ఇప్పుడు బ్యాడ్ బాయ్ అయిపోయానమ్మా. ఏం చేసావురా? చేసి తప్పు చెప్తాను, నన్ను క్షమించమమ్మా. తాగావా? అంతేగా. ఈ విషయం నాకు ముందే తెలుసు. మావయ్యకి ఫోన్ చేసి పర్మిషన్ అడిగావా? వాడు నాకు చెప్పాడు. ఫస్ట్ టైమే కదా, పర్లేదు పర్మిషన్ ఇచ్చే అన్నాను. కన్న కొడుకు చెడిపోవడానికి నువ్వు పర్మిషన్ ఇచ్చావా? నిన్ను గ్యారంటీగా క్షమించనమ్మా, గ్యారంటీగా క్షమించను. పిచ్చోడు. ఏమైందిరా? ఓకే, థ్యాంక్ యూ. అయితే నీ బయలుదేరుతావేమి? ఓకే బాయ్. ఏ సుబి, వీడు నా ఫ్రెండ్, ఫస్ట్ టైం డ్రింక్ చేశాడు, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. కొంచెం డ్రాప్ చేస్తావా ప్లీజ్? డ్రాపా? వీడు చాలా మంచోడే, ప్లీజ్. సరే ఓకే. ఏంటిది? హలో, ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. స్ట్రైట్ వెళ్ళిపోతే 4th రైట్ తీసుకొని అక్కడ ఒక యూ టర్న్ వస్తుంది. అక్కడ నుంచి ఒక బ్రిడ్జ్ లెఫ్ట్ రైట్ అని చెప్పండి, నేను ఫాలో చేసుకుంటాను. హలో రేయ్,
ఈ టైంలో ఫోన్ చేసి ఎందుకురా చంపుతావు? సార్, నేను మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నాకు ఏ చట్టాలు అలవాటు లేదని చెప్పాను, కానీ అది నేను ఫాలో అవ్వలేకపోయాను సార్. తాగేశాను సార్, నన్ను క్షమించండి సార్. రై క్షమిస్తానులేరా, క్షమిస్తానులే. అడిగేది ఏదో రేపు ఆఫీస్కి వచ్చి అడగరా. సార్, క్షమాపణ అడిగేవాడు దైవం, క్షమించేవాడు మనిషి సార్. మీరు నాకు మనిషిలా కనిపిస్తున్నారు సార్. ఫోన్ చేసి ఇలా డిస్టర్బ్ చేయకరా. కట్ చేశారా? స్ట్రైటే స్ట్రైటే. సార్, తాగేసాను, నన్ను క్షమించండి సార్. ఒరేయ్, ప్రతి సంవత్సరం కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కి నువ్వే మంచి స్టూడెంట్ అని ఉదాహరణగా చెప్తూ ఉంటాను రా. సార్, కావాలంటే నేను వామిట్ చేసేదారా సార్? ఈ ఒక్కసారికి క్షమించేస్తాను. డ్రైవర్, బండి కొంచెం సైడ్ గా. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, దింపుతా. మధ్యలో ఆపమంటే మాత్రం కుదరదు. ప్లీజ్ డ్రైవర్. Stupid fool. Will you marry me? Oh my god, I'm so happy. I didn't expect this. What? What? What is this? Yeah. Hey! Qu'est-ce que tu fais là-bas? Raphaël, il est hop! Sorry, Marie. Zakaway. Ow! What's up? Stop it! Idiot! I'll find you! Kill him! ఊళ్ళో ఎక్కడ చూసినా ఒక వైన్ షాప్ కనిపిస్తుంది, కానీ వాంతి చేసుకోవడానికి చోటు లేదే. ఒకసారి ఊదు. ఆ? ఊదురా. అలా కాదు, ఇలా ఊదు. రేయ్, నువ్వు సరిగ్గా వదలేదంటే నీ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు బుక్ చేస్తాను. మరి నన్ను చూస్తే తాగిన వాళ్ళ తెలియట్లేదా సార్? తెలుస్తుంది, కానీ మా రూల్స్ ప్రకారం నోటితో ఊదించి చెక్ చేయాలి. నేను డ్రంక్ చేశాను సార్. తాగి డ్రైవ్ చేయకూడదు కదా. డ్రైవర్ తాగలేదు సార్. ఏమయ్యా, వెళ్ళి చెక్ చేయి. ఒకసారి ఊదండి. సార్, నాకు అలాంటి హ్యాబిట్ లేదు. అది మేం చెప్పాలి. ఊదండి. మళ్ళీ ఊదండి. సార్, ఏంటి? ఏదో ఫారెన్ సరుకు తాగినట్టున్నారు సార్. స్మెల్ లేకుండా అది ఒక విధంగా ఉంది. అలా ఏం తాగిందయ్యా? నేను మింట్ తిన్నాను. నాకు అనుమానంగా ఉంది. ఓసారి మీ చేయి చాపండి. డౌట్గానే ఉంది, ఒకసారి దిగి నడిచి చూపించండి. ఏమయ్యా, మత్తెక్కిందా? నాకెక్కుతుందయ్యా, ఇంకొంచెం దూరం నడమను. హలో, ఇంకా కొంచెం దూరం నడవమ్మా.